హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే వీడియో నా బ్లౌజ్ కలెక్షన్. అంటే సింపుల్గా బ్లౌజెస్ వేసుకోవాలి, బట్ డిజైన్స్ అంతగా పెట్టుకోవడం నచ్చదు, సింపుల్గా చిన్నగా పెట్టుకోవాలి అన్న వాళ్ళ కోసం, ఐడియాస్ కోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా రాబోతున్నాయి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. నేను చేసే ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. లెట్స్ గోయింగ్ టు ద వీడియో నౌ. ఇది నా ఫస్ట్ బ్లౌజ్. ఫ్యాన్సీ శారీ పైకి, అంటే సింపుల్ ఉంటుంది శారీ. సింపుల్ వర్క్ వచ్చిన ఫ్యాన్సీ శారీ మీదకి బ్లౌజ్ అనమాట ఇది. సేమ్ దీని మీద ఎట్లా వర్క్ వచ్చిందో శారీ పైన కూడా అంతే వస్తుంది. ఆ కుచ్చుల సేమ్ అదే కలర్ ఉంటుంది శారీ, కుచ్చులు పెట్టుకున్న కలరే మొత్తం ఇంతే. అంటే సింపుల్గా ఉంది కదా శారీ, సో మనం హడావిడి చేయొద్దు బ్లౌజ్ అని చెప్పి జస్ట్ నార్మల్గా కుట్టించేసిన. సైడ్కి హుక్స్ పెట్టించిన, వెనకాల వేరే నెక్ వస్తుంది బాగుంటుంది అని చెప్పి వెనకాల హార్ట్ షేప్ పెట్టించుకున్నా. నెక్ హార్ట్ షేప్కి వెనకాల హుక్స్ ఉంటే అంత లుక్ పోతుంది అని చెప్పి సైడ్స్కి హుక్స్ పెట్టించుకున్నా. పైన పైపింగ్ పెట్టిరు, కింద పైపింగ్, అండ్ ప్రిన్సెస్ కట్ దగ్గర కూడా పైపింగ్ పెట్టిరు. ఇది హార్ట్ షేప్ కరెక్ట్ రాలేదు, బట్ ఇక అడ్జస్ట్ అయిపోయినా. మళ్ళీ వెళ్ళడం తీయించడం మళ్ళా కుట్టియడం అంటే మరి ఇంకా గలీజ్ అయిపోతుంది అని చెప్పి అలానే వేసేసుకున్నా. అంతే, సేమ్ అదే వర్క్ వచ్చేస్తుంది శారీకి కూడా. సింపుల్ శారీ, బట్ చాలా క్లాసీ లుక్ ఉంటుంది శారీ కానీ బ్లౌజ్ కానీ. ఈ బ్లౌజ్ కూడా అన్నిటి మీదకి సెట్ అయిపోతుంది. మనము లంగా ఓనీస్ అట్లా స్కై బ్లూ కలర్ది ఏదైనా లంగా ఓనీ ఉంటే కూడా దాని మీద కూడా సెట్ అయిపోతుంది. ఇది నా సెకండ్ బ్లౌజ్. టిష్యూ శారీ, ఎల్లో కలర్ వస్తుంది, లెమన్ ఎల్లో కలర్. సేమ్ పైపింగ్ కూడా లెమన్ ఎల్లో కలరే పెట్టిందామే. అంటే నేను పైపింగ్ అసలు అట్లా కనిపించద్దు అనుకున్నా, కానీ పెట్టేసింది, దానికి ఏం చేయలేను. హ్యాండ్స్ ఏమో బెలూన్ హ్యాండ్స్ లాగా వస్తాయి, పైన కుచ్చులు, కింద ఇట్లా పట్టీలాగా వస్తుంది. లోపల లైనింగ్ ఏమో కాటన్ వేయించిన. సేమ్ అటు సైడ్ కూడా కుచ్చులు వచ్చి పట్టీలాగా బెలూన్ లాగానే వస్తుంది. మనం వేసుకుంటే మాత్రం కొంచెం ఇట్లా పైన లేచినట్టు, ఇట్లా భుజాల కడలు వేసినట్టు ఇట్లా వస్తుంది అన్నమాట కుచ్చులు. వెనకాల వీనెక్ పెట్టించుకున్నా, వీనెక్ పెట్టించుకొని హుక్స్ పెట్టించుకున్నా వెనకాల సైడే. దీనికి సైడ్ హుక్స్ అనుకున్నా, బట్ ఆ చెమ్కి ఉంది కదా మళ్ళీ ఇరిటేటింగ్ ఉంటుందని చెప్పి వెనకాలనే హుక్స్ పెట్టించేసుకున్నా. కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా, ఎలాంటిదైనా వేసుకోండి కానీ ఫస్ట్ కంఫర్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. శారీ మాత్రం ప్లెయిన్గా వస్తుంది. కింద అండ్ కొంగు దగ్గర చిన్నగా లేస్ వస్తుంది సిల్వర్ కలర్లో, అంతే. ఇది థర్డ్ బ్లౌజ్. ఇది మాత్రము ఆ లక్ష్మీ బిళ్ళలు ఉన్నాయి కదా, అవి నా దగ్గర అంతకుముందు దేందో ఉండే, సో అవి అట్లా పెట్టించిన. ఆమెకి టైలరింగ్ ఆమెకి చెప్పి అక్కడ పట్టి మాత్రం శారీలోంచి కట్ చేయించి అక్కడ స్టిచ్ చేయించి ఆ బిళ్ళలు పెట్టిపించిన. కుట్టింది చేతితోటే, బట్ మంచిగా ఉండే, లుక్ బాగా వచ్చింది. అక్కడ హ్యాండ్స్ దగ్గర ఉన్న కుచ్చులు మాత్రం అవి శారీవి, సేమ్ శారీ అదే కలర్ ఉంటుంది గ్రీన్ కలర్లో. అది కుచ్చులు అవే శారీది చింపి 3 లేయర్స్ లాగా పెట్టింది. ఎందుకంటే అది నెక్ కొంచెం నెట్ ఉంటుంది, కంఫర్ట్ ఉండదని చెప్పి 3 లేయర్స్ లాగా దాన్ని మలిచి పెట్టింది అనమాట. నెక్ మాత్రం బ్రాడ్గా వస్తుంది, కొద్దిగా వీ నెక్కే కానీ బ్రాడ్గా వస్తుంది, కొంచెం కుండలాగా అంతే. కొంచెం గోల్డ్ షైనింగ్లో ఉంటుంది, గోల్డ్ అండ్ సిల్వర్ షైనింగ్లో ఉంటుంది బ్లౌజ్. పింకే కానీ గోల్డ్ అండ్ సిల్వర్ షైనింగ్లో వస్తుంది. ఇది హ్యాండ్స్ దగ్గర గ్రీన్ కలర్ది శారీ క్లాత్ వేసిన కదా, అక్కడ బెలూన్ లాగా వచ్చేస్తుంది అనమాట. బ్రాడ్ కొద్దిగా వేసుకున్నప్పుడు మనము లుక్ మాత్రం బాగుంటుంది. మనం ఫంక్షన్స్లకైనా వేసుకోవచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్లకి బాగుంటుంది. ఒకవేళ మీకు బ్లౌజెస్ నచ్చి శారీస్ చూస్తా అంటే ప్లీజ్ కామెంట్ చేయండి, శారీస్ కూడా చేస్తా. ఇది ద మోస్ట్ ఫేవరెట్. అంటే నేను ఫస్ట్ టైం అంత హెవీ మగం వర్క్ బ్లౌజ్ తీసుకున్నా అంటే అది ఇదే. ఇది నా 4th బ్లౌజ్ నేను చూపించేది మీకు. ఇది మా బాబు బర్త్డే కోసం అని చెప్పి, ఫస్ట్ బర్త్డే కోసం అని చెప్పి తీసుకున్న బ్లౌజ్. శారీ పైకి
పేరప్ చేద్దామని చెప్పి తీసుకున్న బ్లౌజ్ అనమాట. స్ట్రీట్ మార్కెటింగ్కి వెళ్ళినప్పుడు 1500కి ఇది కనిపించింది, వర్క్ వేసింది ఆల్రెడీ. 1500 అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా, స్టిచ్చింగ్ చేయించిన. అంతా బాగుంది. ఇది 2 years అవుతుంది కానీ ఇంతవరకు ఒక్క 1 stone కూడా ఇందులోంచి వెళ్ళలేదు, అండ్ ఒక దారం పూస కూడా బయటికి రాలేదు. ఎంత బాగుంది అంటే సూపర్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. 1500లో ఇంత మంచి వర్క్ బ్లౌజ్ వస్తుందంటే ఎవరు కాదంటారు చెప్పండి. చాలా చాలా బాగుంది. దానికి తగ్గట్టే అని చెప్పి డోరీస్ కూడా మంచిగా పెట్టించుకొని, జస్ట్ అన్ని డీప్ నెక్ పెట్టించుకోకుండా జస్ట్ నార్మల్గా రౌండ్ నెక్ పెట్టించేసి ముంగట హుక్స్ పెట్టించేసిన, సింపుల్గా ఉండాలని. అంతే అండి నా బ్లౌజ్ కలెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.